నమస్తే. ముస్లిం రాజ్యంలో అతిపెద్ద హిందూ దేవాలయం. అవును, నిజమే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో మొదటి మరియు అతిపెద్ద సాంప్రదాయ హిందూ రాతి దేవాలయం. ఈ ఆలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఆలయం కేవలం ఆరాధన స్థలం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఐక్యతకు చిహ్నం. ఈ ఆలయం దుబాయ్ అబుదాబి షేక్ జాయద్ హైవేపై ఉంది. BAPS బాబ్స్ బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థాన్. ఈ ఆధ్వర్యంలో హిందూ దేవాలయం ఆధ్యాత్మిక సామరస్యానికి ప్రతిబింబం. ఈ ఆలయం UAE యొక్క మొట్టమొదటి మరియు అతిపెద్ద హిందూ రాతి దేవాలయం. ఇది పశ్చిమ ఆసియాలోనే అతిపెద్దదిగా భావించబడుతోంది. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథ గురించి చెప్పాలి అంటే 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ UAEని సందర్శించినప్పుడు ఆ సమయంలో UAE అధ్యక్షుడు అబుదాబిలోని ఆలయాన్ని నిర్మించేందుకు 27 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. ఆలయ రూపకల్పన మరియు డిజిటల్ నమూనా సిద్ధం కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇంకా 2018లో శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీ మోడీ గారు మళ్లీ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక ఆలయ నిర్మాణ విషయానికి వస్తే రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2000 మందికి పైగా శిల్పులు, కార్మికులు 3 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం ఇంటీరియర్ కోసం అత్యుత్తమ ఇటాలియన్ పాలరాతిని మరియు ఆలయం బయట నిర్మాణం కోసం రాజస్థాన్ నుండి తెప్పించిన పింక్ ఇసుకరాయిని ఉపయోగించారు. 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయానికి 40,000 క్యూబిక్ మీటర్ల మార్బుల్, 1,80,000 క్యూబిక్ మీటర్ల ఇసుక రాయి, 1.8 మిలియన్లకు పైగా ఇటుకలను ఉపయోగించారు. ఇటలీ నుండి తెప్పించిన పాలరాతిని ముందు రాజస్థాన్లోని పలు గ్రామాలకు పంపించి సుమారు 4 ఏళ్ల పాటు 5,000 మంది కళాకారులు ఆలయంలోని ప్రతి భాగాన్ని చేతితో చిన్న రాళ్లుగా చెక్కారు. ఇందుకు కేవలం సుత్తిని, ఉలిని మాత్రమే వాడారు. ఏ ఆధునిక పరికరాలను ఉపయోగించలేదు. అలా రూపొందించిన విడి భాగాల్ని UAEలోని 150కి పైగా కళాకారులు 2 ఏళ్ల పాటుగా ఒక దగ్గరికి పేర్చి జిక్సా పజిల్ మాదిరిగా రాళ్లను కలిపి ఈ అద్భుతాన్ని రూపొందించారు. ఆలయంలో 402 తెల్ల పాలరాతి స్తంభాలు, ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్ళు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు, ఇలా అనేక శిల్పాలను చెక్కారు. ఇవి మాత్రమే కాదు, ఆలయంలో భారతదేశం అంతటా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరల నుండి అన్ని దేవతల ఉనికిని కలిగి ఉండడం విశేషం. సీతారాములు, హనుమంతుడు, జగన్నాథుడు మరియు రథయాత్ర నుండి కూడా వారి కథలను అందంగా పొందుపరచబడి ఉన్నాయి. అంటే రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంలతో పాటు జగన్నాథ స్వామి, నారాయణుడు, వెంకటేశ్వరుడు, అయ్యప్ప స్వామి మొదలగు కథలను ఈ స్తంభాలపై ఇంకా ఆలయమంతటా అద్భుతంగా చెక్కారు. ఆలయంలో ఒక అద్భుతం అదేంటంటే ఆలయ ప్రధాన ద్వారం దగ్గర 3D విధానంలో ఏకశిలా రాతిపై అయోధ్య రామ మందిర నమూనాన్ని రూపొందించారు. ఈ అద్భుతాన్ని చూస్తే నిజంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుందట. ఆలయం ఒక భాగంలో వారణాసిలోని ఘాట్లను పోలిన నిర్మాణాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 7 ఎమిరేట్ల సముదాయం. అది అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, అల్ క్వైన్, రస్ అల్ ఖైమా మరియు ఫుజైరా. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆలయం 7 గోపురాలతో నిర్మితమైంది. ఈ ఆలయం గోపురాలు ఆ 7 ఎమిరేట్లను పోలి ఉంటాయి. ఇది UAEకి కృతజ్ఞత తెలియజేయడం లాంటిది. ఈ ఆలయం భారతదేశంలోని 3 పవిత్ర నదులు అంటే గంగా, యమున, సరస్వతి నదుల అందమైన ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటుంది. 130 గ్యాలన్ల నీరు 3 కిలోమీటర్ల మేర ఆలయం తూర్పు సరిహద్దు నుండి ప్రవేశించి ఆలయం యొక్క పశ్చిమ సరిహద్దు వరకు ప్రవహించి 3 నదుల త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుంది. దుబాయ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఎండలు ఉంటాయి. ఈ వేడిని తట్టుకునేలా, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆలయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెన్సార్లను అమర్చారు. ఈ సెన్సార్లతో భూమిలోని కదలికలను, మారుతున్న ఉష్ణోగ్రతలను కనిపెట్టవచ్చు. పురాతన ఆలయాల వలె ఈ ఆలయ నిర్మాణంలో అంతా రాతినే ఉపయోగించారు. ఎక్కడ ఇనుమును గాని, స్టీల్ని గాని ఉపయోగించలేదు. ఇక్కడ ఒక అద్భుతం అదేంటంటే ఒక ముస్లిం రాజు భూమిని విరాళంగా ఇచ్చాడు. ప్రధాన వాస్తుశిల్పి క్రిస్టియన్ క్యాథలిక్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక సిక్కు, స్ట్రక్చరల్ ఇంజనీర్ ఒక బౌద్ధుడు, కాంట్రాక్టర్లు పార్సీలు మరియు చీఫ్ కన్సల్టెంట్ మతం లేని ఒక వ్యక్తి. అంటే చూడండి, ఆలయాన్ని నిర్మించడానికి అన్ని దేశాలు, వర్గాలు మరియు మతాల ప్రజలు తమ చేతిని అందించారు.
ఆలయాన్ని 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయం సందర్శకుల కోసం ఫిబ్రవరి 18 నుండి తెరుచుకుంది. యుఏఈ జనాభాలో భారతీయ ప్రవాసులు 30%, అందులో హిందూ సమాజం 10% ఉన్నందున అక్కడి భారతీయులకే కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న మొత్తం హిందూ సమాజానికి ఇది నిజంగా గర్వకారణం.